అందరికీ నమస్తే అండి. బహుశా నాకు తెలిసినంత వరకు దేశంలో అతి కొద్ది పార్టీలు మాత్రమే కార్యకర్తల సంక్షేమం గురించి చాలా సీరియస్గా పట్టించుకుంటాయి. పర్టికులర్గా మన రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీలో ఈ విధానం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం చాలా పద్ధతిగా ఆచరిస్తున్నాయి. ఆ పార్టీలో కార్యకర్తలు జాయిన్ అయితే ఆ పార్టీలో కార్యకర్తలకు ఏమైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్గా వాళ్ళకి పార్టీ తరపున అంటే వాళ్ళ తరపున పార్టీ ప్రీమియం చెల్లిస్తుంది. ఆ బీమా కంపెనీలు వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తాయి. జనసేన పార్టీలోనూ చాలామందికి ప్రీమియం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీలో కూడా ఇచ్చారనమాట. సో ఈ కల్చర్ని క్రమశిక్షణతో పద్ధతిగా ఫాలో అవుతున్న పార్టీలు ఈ రెండే. సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు సందర్భం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో రికార్డు స్థాయిలో 1 కోటి మందికి బీమా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారనమాట. ఈరోజు టీడీపీలో 1 కోటి మంది కార్యకర్తలకు 1 ఇయర్ పాటు జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ఈ 1 కోటి మంది కార్యకర్తలకు ఎక్కడ ఏం జరిగినా సరే ఈ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈళ్ళ నుంచి వాళ్ళకి 5 లక్షల రూపాయలు పరిహారం అందిస్తారు, బీమా అమౌంట్ అందిస్తారనమాట. దీనికి సంబంధించి ప్రీమియం అమౌంట్ 42 కోట్ల రూపాయలని ఈ 1 కోటి మందికి ఒక్కొక్కరికి 42 రూపాయలు చొప్పున మొత్తం 42 కోట్ల రూపాయలని కూడా లోకేష్ గారు ఆ కంపెనీ వాళ్ళకి అందించారు. పార్టీ చెల్లించింది. దాదాపుగా వచ్చే ఏడాది కూడా ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీ చెల్లించడానికి ఒప్పందం చేసుకుందనమాట. నిజానికి పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా లోకేష్ గారు దాదాపుగా 10 ఏళ్ల కిందటే బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా కార్యకర్తలకు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే ఇమీడియట్గా స్పందించడం, వాళ్ళకి తక్షణ సాయంగా కొంత అమౌంట్ ఇవ్వడం, దాంతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కూడా ఈ ప్రీమియం ఇప్పించడం అలవాటుగా మారింది. చాలామంది వేలాది మంది కార్యకర్తలు బాగుపడ్డారు ఈ కారణంగా, ఇటువంటి వ్యవహారం కారణంగా. సో ఇది వచ్చిన తర్వాతే జనసేన పార్టీ కూడా సేమ్ దీన్ని ఆచరించడం మొదలుపెట్టి జనసేన పార్టీలో కూడా సేమ్ ఇదే పద్ధతిలో అవలంబిస్తున్నారు. వాళ్ళు కూడా కార్యకర్తలకు ఎవరికైనా ఏమైనా అయితే ఇమీడియట్గా డబ్బులు ఇస్తున్నారు, ప్రీమియం బీమా కంపెనీల ద్వారా కూడా ఇప్పిస్తున్నారనమాట. సో అయితే టీడీపీ ఇప్పుడు వరకు 138 కోట్లు ఖర్చు చేసింది కార్యకర్తల సంక్షేమం కోసం. దాదాపుగా 10,000 మందికి పైగా కార్యకర్తలకు గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అందింది. వాళ్ళు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు కానీ, లేదా ఇంకో ప్రమాదం సందర్భంగా ఏదైనా మరణించినప్పుడు కానీ, లేదా ఇంకేమైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కానీ వాళ్ళకి ఇటువంటి సాయం అందుతోంది. ఇది ఒక రకంగా అంటే బెస్ట్. మేబీ ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతుందో లేదో నేనైతే చెప్పలేను, కానీ వైసీపీలో అయితే ఈ విధానం లేదని అనుకుంటున్నా. వైసీపీలో కార్యకర్తలకు అసలు వైసీపీలో ఒక విధానమే లేదు, ఒక కార్యవర్గమే లేదు, ఒక సిద్ధాంతాలే లేవు ఆ మాటకు వస్తాయి. అయితే కార్యకర్తలకు సంక్షేమ నిధి ఉందా లేదా నాకైతే తెలియదండి వైసీపీ గురించి. సో ఉంటే మంచిదే, కానీ ఉన్నట్టు నేను ఎప్పుడు వినలా. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2024 మధ్య ఆ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కూడా నిర్వహించినట్టు నాకు తెలియదు. సో ఏమైనా ఉంటే మీరే సమాచారం ఇవ్వాలి. థ్యాంక్ యూ.